హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్. అండ్ ఫస్ట్లీ 1961లో ఆర్పానెట్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. లెనార్డ్ కెలిన్రాక్ అనే అతను ఆర్పానెట్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు, కానీ అఫీషియల్గా ఏం చెప్పలేదు. ఇదే ఎర్లియస్ట్ నెట్వర్క్. అండ్ 1965లో ప్యాకెట్ స్విచ్చింగ్ని డొనాల్డ్ డేవిస్ అండ్ పౌల్ పారెన్ అనే అతను డెవలప్ చేశారు. విత్ ఇన్ ద నెట్వర్క్లో 2 కంప్యూటర్స్ మధ్య స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం ప్యాకెట్ స్విచ్చింగ్ని డెవలప్ చేశారు. 1969లో అఫీషియల్గా ఆర్పానెట్ అనేది వచ్చింది అని చెప్పారు. ఈ ఆర్పానెట్ అనేది యుఎస్ఏలో మిలిటరీ పర్పస్కి ఈ ఆర్పానెట్ని యూజ్ చేసేవారు. ఈ ఆర్పానెట్లో 50 kbps మాత్రమే డేటా ట్రాన్స్ఫర్ అయ్యేది, అంతకన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు. ఇది ప్యాకెట్ స్విచ్చింగ్ని యూజ్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ఫస్ట్గా నెట్వర్క్ స్విచ్ని అండ్ ఐఎంపీ ఇంటర్ఫేస్ మెసేజ్ ప్రాసెసర్ ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఆర్పానెట్లో డేటా అనేది డేటా ట్రాన్స్మిషన్ అనేది జరిగింది. అలాగే 1969లో ఇంటర్నెట్ అనేది అఫీషియల్గా బార్న్ అయ్యింది. అఫీషియల్గా వచ్చింది ఇంటర్నెట్ అంటే 1969లోనే వచ్చింది. ఇది టూ నోడ్స్ మధ్యన డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసింది. ఫస్ట్ నోడ్ యూసీఎల్ఏ అండ్ సెకండ్ నోడ్ ఎస్ఆర్ఐ. ఈ శ్రీని యూసీఎల్ఏ ఏంటంటే 2 రీసెర్చ్ సెంటర్స్ అనమాట. యూసీఎల్ఏ అంటే కాలిఫోర్నియా అట్ లాస్ ఏంజల్స్ అంటారు. శ్రీ అంటే స్టాండర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. 1970లో ఎన్సిపి నెట్వర్క్ కోర్ ప్రోటోకాల్ అనేది స్టీవ్ క్రాకర్ అనే అతను వాళ్ళ యొక్క టీము డెవలప్ చేశారు. ఇది ఎందుకంటే ఫైల్స్ని షేర్ చేసుకోవడానికి నెట్వర్క్లో యూజ్ అయ్యేది. 1971లో మన ఫస్ట్ ఈమెయిల్ ఎప్పుడు సెండ్ అయిందంటే 1971లో. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే రాయ్ టు మిల్సన్ అనే అతను డెవలప్ చేశారు. అలోహా నెట్ని రాయ్ టు మిల్సన్ అనే అతను డెవలప్ చేశారు. ఈ అలోహా నెట్ ఎందుకు అంటే హవాయిలో ఉన్న 2 ఐస్లాండ్స్ని కనెక్ట్ చేయడం కోసం. 2 ఐస్లాండ్స్ ఇన్ హవాయిలో ఉన్న 2 ఐస్లాండ్స్ని కనెక్ట్ చేయడం కోసం అలోహా నెట్ని డెవలప్ చేశారు. యూఎఫ్టీ వైర్లెస్ ప్యాకెట్ నెట్వర్క్ కూడా 1971లోనే డెవలప్ చేశారు. ఇది ఎందుకు అంటే ప్యాకెట్స్ని డెలివర్ చేయడం కోసం నెట్వర్క్లో వైర్డ్గా కాదు వైర్లెస్గా నెట్వర్క్లో డేటాని ట్రాన్స్మిట్ చేయడం కోసం 1971లో హెచ్ఎఫ్ వైర్లెస్ ప్యాకెట్ నెట్వర్క్ని డెవలప్ చేశారు. అండ్ 1973లో శాట్నెట్ని డెవలప్ చేశారు. శాట్నెట్ అనేది ఫస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్. ముందున్న అలోహా నెట్ కానీ ఆర్పానెట్ కానీ ఇంటర్నేషనల్ నెట్వర్క్ కాదు. శాట్నెట్ అనేది ఫస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్. అండ్ ఈథర్నెట్ 1973లోనే ఈథర్నెట్ని రాబర్ట్ మెట్కాల్ఫ్ అనే అతను డెవలప్ చేశారు. ఇది ఎందుకంటే జెరాక్స్ పర్పస్కి యూజ్ అయ్యింది. అదే 1973లో వివోఐపీ ప్రోటోకాల్స్ని అలోన్ కోహెన్ అనే అతను డెవలప్ చేశారు. 1972 వరకు మనం డేటా ట్రాన్స్మిట్ చేయడానికి ఈమెయిల్ కానీ అలా ఉన్నాయి, కానీ త్రూ వాయిస్ అనేది ఇంటర్నెట్ ద్వారా మనం ఎప్పుడు పంపించలేదు. 1973లో వివోఐపీ కాల్స్ అంటే వాయిస్ ఓవర్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఈ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ని యూజ్ చేసి ఇంటర్నెట్ ద్వారా వాయిస్ని ఒక సెండర్ నుంచి రిసీవర్కి పంపించారు. 1974లో రౌటర్స్ని డెవలప్ చేశారు. ఇది కూడా జిరాక్స్ పర్పస్. రౌటర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే నెట్వర్కింగ్లో బెస్ట్ నియరెస్ట్ పాత్ని కానీ రూట్ని కానీ ఫైండ్ అవుట్ చేయడానికి రౌటర్స్ని యూజ్ చేస్తారు. ఇవి ట్రూ ఐపీ రౌటర్స్ కాదు. దీన్ని గిని సెట్రాన్సర్ అనే అతను రౌటర్స్ని డెవలప్ చేశారు. గేట్వేని కూడా గిని సెట్రాన్సర్ అనే అతను 1976లో డెవలప్ చేశారు. గేట్వే అనేది ట్రూ ఐపీ రౌటర్. 1978లో టీసీపీ/ఐపీ ప్రోటోకాల్ని బాబ్కాన్ అండ్ వింట్ సర్ఫ్ అనే అతను వీళ్ళిద్దరూ డెవలప్ చేశారు. బాబ్కాన్ అనే అతను ఇతని హెల్ప్, వింట్ సర్ఫ్ అనే అతని హెల్ప్ తీసుకొని టీసీపీ/ఐపీ ప్రోటోకాల్ని డెవలప్ చేశారు. ఇది నెట్వర్కింగ్లో యూజ్ అవుతుంది. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సెక్యూర్డ్గా డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి, అంటే పాయింట్ టు పాయింట్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాయింట్ టు పాయింట్ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి టీసీపీ/ఐపీ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. 1981లో ఫస్ట్ ఐపీ వెర్షన్ ఏదైతే వచ్చిందో వెర్షన్ 4 అనేది ఫస్ట్ ఐపీ వెర్షన్. ఈ వెర్షన్ యూజ్ చేసుకుని డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసేవారు. అలాగే బిట్ నెట్ని యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండర్ ఆ ఇన్స్టిట్యూషన్ యుఎస్ నెట్ని డెవలప్ చేశారు.
1983లో డొమైన్ నేమ్ సిస్టమ్. ముందు వరకు డేటా ట్రాన్స్మిట్ చేయడమే ఉన్నది కానీ ఇప్పుడు డొమైన్స్ మనం యూజ్ చేయలేదు. 1983లో పౌల్ మాక్పర్ ట్రైస్ అండ్ జాన్ పోస్టల్ వీళ్ళిద్దరూ కూడా కలిసి డిఎన్ఎస్ని డెవలప్ చేశారు. 1989లో వేవ్ ల్యాన్ని AT&T బెల్ ల్యాబొరేటరీస్ అండ్ లూసెంట్ ఎన్సిఆర్ అనే ల్యాబొరేటరీస్ కలిసి వేవ్ ల్యాన్ని డెవలప్ చేశారు. ఇది వైఫైలో యూజ్ చేసేవారు. 1990లో నెట్వర్క్ స్విచ్ని యూజ్ చేశారు. ఫస్ట్ నెట్వర్క్ స్విచ్ని మాత్రం 1990లో డెవలప్ చేశారు. యుఎస్లో ఒక హార్డ్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న కల్పన అనే ఆవిడ నెట్వర్క్ స్విచ్ని డెవలప్ చేసింది. 1996లో అనదర్ వెర్షన్ ఆఫ్ ఐపీ వేరే వెర్షన్ వచ్చింది. ఫస్ట్ ఐపీ వెర్షన్ 4, ఆ తర్వాత వెర్షన్ 6 అనేది వచ్చింది. ఇది ఎందుకు యూజ్ అంటే రూటింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, ఎంబెడెడ్ ఎన్క్రిప్షన్స్ అనేవి చేయడానికి ఐపీ వెర్షన్ 6ని 1996లో డెవలప్ చేశారు. 1997లో వైఫై అనేది వచ్చింది. వైఫై అఫీషియల్గా వచ్చింది. 802.11 అనేది వైఫై యొక్క స్టాండర్డ్. దీని యొక్క ట్రాన్స్మిషన్ స్పీడ్ వచ్చేసి 2 Mbps మాత్రమే ఉండేది. 1999లో నెక్స్ట్ వచ్చిన వెర్షన్స్ అన్నీ వైఫై వెర్షన్సే. కొంచెం మోడిఫికేషన్స్, స్మాల్ అమౌంట్ ఆఫ్ మోడిఫికేషన్స్ని మనం చేసి వేరే స్టాండర్డ్స్ని మనం రిలీజ్ చేశారు. 1999లో 802.11 అనేది వైఫై స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ అలాగే ఏని డెవలప్ చేశారు. ఇది ఏంటంటే నార్మల్గా వైఫై అనేది 2 Mbps డేటాని ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడ 25 Mbps డేటాని ట్రాన్స్ఫర్ చేసింది. బి అనేది 1999లోనే మిడిల్ ఆఫ్ ది ఇయర్లో వచ్చింది. ఇది పబ్లిక్ కూడా వైఫై సర్వీసెస్ అనే అవైలబుల్గా ఉండేవి. సో పబ్లిక్కి అవైలబుల్గా ఉంటే 20 Mbps డేటాని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అయ్యేది. అండ్ 2003లో 802.11 రిలీజ్ చేశారు. ఇది కూడా పబ్లిక్ అవైలబుల్గా ఉండి 20 Mbps డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అయ్యేది. అండ్ కొంచెం సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేశారు. WPA అనే ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్ యూజ్ చేశారు జీలో. దానివల్ల కొంచెం సెక్యూరిటీ అనేది వచ్చింది. మిడిల్ ఆఫ్ ద 2004లో WPA2 వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. అండ్ 2009లో 802.11n అనేది వచ్చింది. ఇది ఎందుకంటే హయ్యర్ డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్ కోసం ఎన్ని యూజ్ చేసేవారు. జియో ఓన్లీ 20 Mbps డేటానే ట్రాన్స్ఫర్ చేసేది. సో అందుకని ఎన్ అనేది హై స్పీడ్ ట్రాన్స్మిషన్ కోసం యూజ్ చేశారు. ఫైనల్లీ 2008లో మళ్ళీ WP3 అనే సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం దాన్ని సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్ కొంచెం సెక్యూరిటీని పెంచడం కోసం మళ్ళీ WPA3ని 2018లో డెవలప్ చేశారు.